ప్రార్థన చేసి తరించండి అని మరి చెప్తూ ఎల్లుండి ఉత్తర ద్వార దర్శనం అంచత భగవంతుడు ఎల్లుండి విభీషణుడు కోరిన బట్టి సంవత్సరానికి ఒకసారి స్వామి ఉత్తర ద్వార దర్శనం చేసి మనకి ఇస్తున్నారు. బట్టి విభీషణ అటువంటి భక్తులు మనం లేనా సరే పేరు విభీషణుడి దర్శనం మాత్రం మనదే. అందరూ భక్తులందరికీ విభీషణుడికి దర్శనం ఇచ్చిన అట్లాగే శ్రీరామచంద్రమూర్తి మన అందరికీ కూడా స్వామి ఎల్లుండి పొద్దుట ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పేరు ఏర్పడింది. అంచేత మీరు అందరూ ఏకాదశి ఉపవాసం ఉంటూ ఉత్తర ద్వారాలను దర్శించి మందిరాన్ని ప్రదక్షిణం చేస్తూ తమ తమ భక్తి ప్రపత్తితో భగవంతుని సేవించి ఫలించదని మరి కోరుతాం. రాను రానుగా పుణ్యదినాలు మనకి పండగ చేస్తుంది. మన అందరికి పండగ అంటే ఏదో బలి చక్రవర్తి ఆత్మ సమర్పణ చేసి పండగ నాడు భగవంతుని సమర్పిత మనం అందరూ ఏదో బట్టలు కొంటాం, ఇది తింటాం, అది తింటాం, అది చేస్తాం, చుట్టాలు పిలుస్తాం. ఈ భక్తి పదార్థాలు తిని మనం ఏదో ఆనందం పొందడాన్ని కాదు, భగవంతుడు సేవ చేసి మనం ఆనందంతో భక్తితో త్వరించాలి తప్ప మనం భౌతికంగా మనం ఏం చేసినా సరే ఒక పైసా మనం ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళినాము, ఇక్కడికి తీసుకుని రాలేదు. ఖాళీ చేతిలో వచ్చాము, ఖాళీ చేతిలో పోతాం. కానీ ఈ లోపల మనకి ఏమిటి అవకాశం భగవంతుడు ఇచ్చాడు అంటే నాయన భక్తి అనేది 2 అక్షరాలు. భక్తి ప్రపత్తితో నీకు మాకు ఆత్మసమర్పణం చేస్తే చాలా అని చెప్పి బలి చక్రవర్తి ఆత్మసమర్పణం చేసిన పండుగ కూడా రేపు మకర సంక్రమణ పండుగ, భోగి పండుగ. స్వామి మనకి దిగ్విజయం అంటే దిగదర్శనం చేసి మనకి ఈ సేవ అందిస్తున్నారు. బట్టి భక్తులు బంధుమిత్రులు సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ స్వామివారిని సేవించి లక్ష్య పుష్పార్చనలో పాల్గొంటూ స్వామిని దర్శించి ఏదో స్వల్ప ప్రసాదం ఏర్పాటు చేస్తారు. ప్రసాదం వితరించదని రేపు దశమి లక్ష్య పుష్పార్చన, ఎల్లుండి ఏకాదశి తులసిగా లేదు. పొద్దున తులసి పుష్పం తులసి కూడా వస్తుంది. బట్టి రేపు 2 రోజులు తులసి అర్చన అని అవుతుంది. బట్టి వైకుంఠంలో భగవంతుడిని ఆనాడు ఏ రకంగా సేవ జరిగిందో ఇప్పుడు కూడా మన దాతలు అందరూ కార్యానికి క్షేమం ఐశ్వర్య భోగవాక్యంతో ఉంటే స్వామి మరి ఈ సేవకి లోటుపాటు ఉండదు. అంచేత భగవంతుడిని మనం వైకుంఠనాథుని మరి ప్రార్థించినంటే సర్వే జనా సుఖినో భవ స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయి మహిషా ఓ బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.